అందరికీ నమస్కారం అండి. చెప్పండన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మేడం. ఖమ్మం నుంచి. ఎస్ ఎప్పటి మేడం. నుంచి ప్రిపేర్ అవుతున్నారన్న మీరు? లాస్ట్ 2 ఇయర్స్ నుంచి గురుకులకు ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. కానీ మొన్న అది అంతా కూడా ఆర్డర్ కాకుండా డిసార్డర్లో చేయడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాము. అందరం కూడా గ్యాదర్ అయ్యి పెద్ద ఎత్తున మా నిరసనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రవీణ్ కుమార్ సార్ ఇచ్చినటువంటి టిట్కి రెస్పాండ్ అవ్వడం అన్నది కూడా మా అందరం కూడా చాలా అంటే చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ కొట్టాడి సాధించింది ఉద్యోగాల కోసం. అటువంటి ఉద్యోగాలలో మా మా కుటుంబాలలో మేము అంతా కూడా ఫస్ట్ జనరేషను. మేము నిలబడితే భవిష్యత్తులో మా కుటుంబాలన్నీ నిలబడతాయి. ఆ దిశగా ప్రభుత్వం కూడా దీనిపైన పాజిటివ్గా సానుకూలంగా స్పందించడం పట్ల మేమందరం కూడా చాలా అంటే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అయితే ఈ సంతోషాన్ని వ్యక్తం చేసే క్రమంలో ప్రభుత్వం ఇది టెక్నికల్గా ఆయుష్ ఉంది ఈష్ ఉంది అని చెప్పేసి దీన్ని డిలే చేయకోకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేయకోకుండా దీన్ని పూర్తి స్థాయిలో ఇమీడియట్లీ ఒక 24 అవర్స్లోనే దీనిపై స్పందించేసి ఒక వెబ్ నోట్ కనుక రిలీజ్ చేయగలిగితే మేమందరం పెద్ద ఎత్తున మా ప్రజా దర్బార్లో ఏదైతే పరిపాలన కొనసాగుతుందో అది పూర్తి స్థాయిలో అమలవుతుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం మాకు కలుగుతుంది. ఆ దిశగా రేవంత్ అన్న యొక్క నాయకత్వం కానీ ప్రభుత్వ వర్గం కానీ కూడా దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇంకొకటి ఈ దిశ టీవీ మాకు చాలా సపోర్ట్ చేసింది. దీని వేదికగా మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో శాసనసభలో ఒక చట్టం అనేది అమలు అవ్వాలంటే దానికి న్యాయస్థానంతో పాటు ప్రభుత్వ వర్గం ఏదైతే ప్రభుత్వంలో అధికారులు ప్రభుత్వం శాసనసభ దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వం ప్రతి విషయం పట్ల అంత అవగాహన ఉండదు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైతే ఉన్నారో ఒక చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ప్రాసెస్లో ఏదైతే టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయో క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తే ప్రభుత్వం కూడా దాని పట్ల ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది 2015లో ట్రైబు ఏదైతే ఉందో బోర్డు ట్రిప్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేసింది 18 ఏటా ఇంప్లిమెంటేషన్ చేసి సడన్గా ఒక జీవోని తీసుకొచ్చి దీన్ని డిసార్డర్ చేయటం వల్ల ఇంతమంది మనవేదనకు గురైన దాదాపుగా ఒక 10-15 రోజుల పాటు మహిళా అభ్యర్థులు కానీ పురుష అభ్యర్థులు కానీ గురుకుల అభ్యర్థులు మొత్తం కూడా నిద్రలేని రాత్రులు గడిపాము. రాత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ట్వీట్కి రెస్పాండ్ అయిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తర్వాత మాకు చాలా అంటే చాలా సంతోషం కలిగింది. ఈ సంతోషాన్ని పూర్తి స్థాయిలో ఉండాలంటే ప్రభుత్వం ఇమ్మీడియట్లీ స్పందించిందని చెప్పేసి వెబ్ నోట్ రూపంలో మాకు హామీ ఇస్తుందని మేము భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.